హాయ్ అండి. వెల్కమ్ టు డిజైనర్ బొటిక్. మన బొటిక్‌లో ఈ రోజైతే క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు మన క్లాస్‌లో కొలత బ్లౌజ్‌తో నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది చూపిస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నట్టయితే మీరు ఎవరి బ్లౌజ్ వాళ్ళైతే కటింగ్ చేసి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఈ రోజు నేను చూపించేది నార్మల్ బ్లౌజ్ కటింగ్ మాత్రమే అండి. దీని తర్వాత లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా ఎంత ఈజీ ఉంటుందో మీరు కటింగ్ అయ్యాక మీరే చూద్దరు గానీ. అంతేకాదండి, ఫస్ట్ బిగినర్స్‌కి మాత్రం ఈ క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. చాలా మంది ఇంతకుముందు వీడియోలో అందరూ అడుగుతున్నారు కదా, అక్క బ్లౌజ్ కటింగ్ చెప్పండి, ఫ్రాక్స్ చెప్పండి అని. ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ ఎలా చేయాలి, కటింగ్ ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో అనేది క్లారిటీగా నేను చెప్తాను. ఫస్ట్ మన బ్లౌజ్ కటింగ్ కి కావాల్సింది కొలత బ్లౌజ్ అండి. మన నార్మల్ది ఒక బ్లౌజ్ పీస్ అండి. నార్మల్ గా చిన్న సైజ్ వాళ్ళైతే, మీడియం సైజ్ వాళ్ళైతే, షార్ట్ హ్యాండ్ అయితే 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. లేదు అంటే ఇలా ఎల్బో హ్యాండ్స్ కావాలంటే మాత్రం 1 మీటర్ కంపల్సరీ కావాలి. దీనికి కావాల్సింది కొలత బ్లౌజ్, మనం తీసుకునే పీస్, ఒక చాకు ప్లస్ కత్తెర. ఓకేనా? మనం దీంతోనైతే మనం కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇది బిగినర్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. మన వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా అందరూ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియోస్ ఇస్తానండి. అది ఎందుకు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇది మనం కొలత బ్లౌజ్ తీసుకొని మనం కట్ చేసే ముందు ఫస్ట్ మన క్లాత్ అనేది ఇలా లెవెల్ గా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. తర్వాత మన కొలత బ్లౌజ్ ని ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన నెక్ పార్ట్ అయితే ఏదైతే ఉంటుందో దీన్ని ఇలా టోటల్ గా ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ ప్లస్ ఈ స్టిచ్చింగ్ అంటే 2 చంక భాగాలు ఇలా మనం కరెక్ట్ గా పట్టేసుకొని ఇలా, ఇప్పుడు మనం వేసుకున్న క్లాత్ ఎలా అంటే 2 కోర్లు ఏమో ఇలా ఉండాలి, కోర్ టైప్ ఇలా ఉండి ఇది ఉన్న పార్ట్ ఏమో మన సైడ్ ఉండాలి, కోర్లు మీ సైడ్ ఉండాలి. ఇలా ఈ క్లాత్ని ఇలా తీసుకొని ముడతలు లేకుండా జాగ్రత్తగా అనుకున్న తర్వాత దీన్ని కొలత బ్లౌజ్ని అయితే ఇలా పరిచేసుకోండి. ఇలా పరుచుకున్న క్లాత్ ఈ గల్లా ఉంటుంది కదా నడుము, బ్లౌజ్ని ఇలా నడుము అయితే కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత రైట్ హ్యాండ్ని అయితే మన బ్లౌజ్ పైన ఇలా గ్రిప్ గా పెట్టేసి లెఫ్ట్ తోనైతే మన భుజం ఉంది కదా, ఇక్కడ ఈ బ్లౌజ్ ది షోల్డర్ పార్ట్ ఉంది కదా, ఈ షోల్డర్ పార్ట్ ను గట్టిగా లాగి ఇలా లాగండి. లాగిన తర్వాత నెక్ పార్ట్ ఎంతైతే ఉందో మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ ఇలా నెక్ రౌండ్ పార్ట్ అయితే ఎలా ఉందో మీకు ఈజీగా కనబడుతుంది. ఎంత ఉంది, ఎలా ఉంది అనేది కరెక్ట్ గా అవపడుతుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నెక్ పార్ట్ ఏది, ఆర్మోల్ ఏది, సంక పార్ట్ ఏది అనేది అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మనం తీసేసుకున్నాము. ఇలా 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. తర్వాత మన హ్యాండ్ గ్రిప్ అనేది, రైట్ హ్యాండ్ గ్రిప్ అనేది బ్లౌజ్ పైన కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే బ్లౌజ్ ఏమాత్రం లూజ్ వచ్చినా ఎత్తులో అయితే కంపల్సరీగా తేడా అయితే వస్తుంది. అందుకనే నేను చెప్తున్నాను, ఇదైతే గట్టిగా గ్రిప్ గా ఇలా పట్టేసుకొని ఇలా మీరైతే ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇలా షోల్డర్ పైన ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, మన గల్లపాటకైతే ఒక మార్కింగ్, ఇలా చిన్నగా డాట్స్ అయితే గల్లపాటకి ఇచ్చుకోండి. మన షోల్డర్ ఎంత వరకు ఉందో అలా ఇలా మార్కింగ్ అనేది ప్రతి ఒక్క దగ్గర మార్కింగ్ అనేది ఇలా చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగే కాకుండా మనకు బ్యాక్ పార్ట్ లో ఇలా 2 డాట్స్ అయితే ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసం ఇది ఎంత ఉంది, ఇట్లా 1/2 ఇంచ్ అయితే ఉంటుంది కదా, మన ఏలు అయితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉండేలాగా మనకు ఒక ఇక్కడ ఏలు మార్కుతోనే ఒక మార్క్ అయితే వేసేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత దీన్ని స్ట్రైట్ గా ఇలా అయితే తీసుకోండి. అంటే ఈ చంక అయితే ఎక్కడ దాకా ఉందో ఈ చంక నుంచి ఇలా ఇలా మార్కింగ్ వేసుకొని ఈ కొంచెం ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఎందుకు అని అంటే ఇది మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫైనల్ ఫిట్టింగ్ అయితే ఇక్కడ రావాలి, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే ఈ లెంత్ అయితే ఉంచుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకొని కుట్టిన బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి, ఈజీగా కూడా వస్తుంది. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది అయితే నెక్ పార్ట్, ఇదైతే షోల్డర్ పార్ట్. ఇప్పుడు మనం ఆర్మోల్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం ఇలా స్కేల్ తోనైతే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ఎల్ షేప్ లో అయితే వస్తుంది. ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా చేసుకున్న దాన్ని, ఇది ఆర్మోల్ పార్ట్ అండి. ఇప్పుడు మన ఆర్మోల్ పార్ట్ కు మనం రౌండ్ గా గీసుకోవడానికి ఇంకో స్కేల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్ షేప్ లో అయితే గీసుకున్నాం కదా, ఇది అనండి, ఇది ఆర్మోల్ పార్ట్. ఈ ఆర్మోల్ పార్ట్ ని చంక భాగాన్ని ఇలా కూడా మనం అంటే రౌండ్ తో మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అయితే మనం తీసేసుకోవాలి. 1.5 ఇంచ్ ఇలా తీసుకొని ఇలా చూడండి, ఒక 1.5 ఇలా తీసుకొని దీనికైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఈ 1.5 తోని ఇలా అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే
బిగినర్స్ కాబట్టి నేను చెప్తున్నా ఇంత రౌండ్ గా రావడానికి. అలానే స్కేల్ తోని మన గల్లా పాట అయితే ఇక్కడ ఉంది, ఇలా ఉంది కదా, ఇలా గల్లా పాట, దీన్ని కూడా ఒక మార్కింగ్ ఇలా వేసుకోవాలి. ఒకవేళ మాకు డైరెక్ట్ గా వస్తుంది అక్క అన్న వాళ్ళైతే డైరెక్ట్ గా చేసుకోవచ్చు, లేదు అనుకునే వాళ్ళైతే ఇలా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే బిగినర్స్ కదా, మీకు కొంచెం ట్రైనింగ్ అయ్యే వరకు కొంచెం కొలతలతోనే నీట్ గా ఉండేలాగా అయితే చూసుకోండి. ఇప్పుడు దీనికి కూడా ఇలా అండి, ఇలా రౌండ్ పాటగా చిన్నగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎంత రౌండ్ లో కావాలి అని అంటే రౌండ్ ఇలా ఇలా పాట అనేది రౌండ్ గా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. రౌండ్ గా మీకు ఎలా షేప్ అయితే సరిపోతుందో అలా రౌండ్ లో అయితే గీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసుకోవాలి, దీనిపైన మనం మెజర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళొకసారి చెప్తున్నాను, ఇలా 1/2 ఇంచ్ వదిలేసి మన రైట్ హ్యాండ్ తోని బ్లౌజ్ అయితే ఇట్లా ఇలా దాన్ని లాగి పట్టేసుకొని, ఈ గ్రిప్ అనేది మన రైట్ హ్యాండ్ టోటల్ గా వెయిట్ అనేది దీనిపైన మనం గట్టిగా లాగేసి లెఫ్ట్ హ్యాండ్ తో లాగి షోల్డర్ పార్ట్ అనేది ఇలా చూసుకోవాలి. ఇది మనకు నెక్ పార్ట్ అండి, ఇది మనకు షోల్డర్ పార్ట్, ఇది చంక భాగం. చంక నుంచి ఎంతవరకు అవుతుందో ఇక్కడ నుంచి గట్టిగా లాగితే ఇది చంక భాగం అయితే వస్తుంది. కరెక్ట్ గా ఇక్కడ దాకా పెట్టుకున్నాను నేను. ఇది 1/2 ఇంచ్ ఎందుకు అని అంటే మన వెనకాల డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసం అయితే నేను ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేస్తాను. ఇది ఇంకా 2 ఇంచెస్ ఎందుకు అని అంటే మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా, ఇలా ఖర్చు, ఈ ఖర్చు కోసం అయితే నేను ఈ 2 ఇంచులు అయితే వదిలేసాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఆర్మల్ మార్క్ వేసుకున్నాం, గల్లా మార్క్ వేసుకున్నాం కదా, దీన్ని ఒక్కసారి ఇలా కట్ చేయండి నీట్ గా. నేను ఎప్పుడు కూడా చెప్పాను, కత్తెరను ఇలా లోపలికి అయితే పెట్టొద్దండి, ఇలా నీట్ గా ఇలా పెట్టొద్దు, ఇలా నీట్ గా కట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇలా నీట్ గా అయితే కట్ చేసుకుందాం. మీరు ఈజీగా ఇలా కట్ చేసుకోండి, బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకైనా కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మన ఆర్మల్ పార్ట్ అయితే ఎలా ఉందో మీకు బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తుందండి. సింపుల్ గా ఉంటుంది, నేర్చుకోవడం కూడా భయం ఏం పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్లో పట్టుకొని డాట్స్ అయితే ఎక్కడి వరకు ఉన్నాయో డాట్స్కి ఒక మార్క్ అయితే వేసేసుకోండి. దీనికి ఒక ఖచ్చితంగా ఇలా వేసేసుకోండి ఇలా. ఇప్పుడు మనకు డాట్స్ అయితే సరిపోయాయి. డాట్స్ మార్కింగ్ కూడా మీరు ఇలా పెట్టేసుకోండి. ఈ డాట్స్ అయితే ఎంత వరకు ఉన్నాయో అంతవరకు అయితే ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇలా ఇలా వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది డాట్స్ కోసము అని. ఇక్కడ అలానే ఇక్కడ నుంచి ఇక్కడ సైజ్ తీసుకొని, ఒకవేళ సైజ్ చూసుకోవడం ఎప్పుడు మీకు ఇబ్బంది అయితే మన మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా వేసుకొని ఇలా చేస్తే కరెక్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ వస్తుంది. దీన్ని కొంచెం లైట్ గా మీరు రబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. చూసారు కదా, మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ. మనం బ్యాక్ పార్ట్ అయితే టోటల్ గా ఇలా తయారు చేసుకున్నాం కదా. ఇందులో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏంటిది అంటే అక్క మేము బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాము, స్టిచ్చింగ్ చేస్తున్నాము, బట్ మాకు ఈ షోల్డర్ అయితే ఇలా జారిపోతుంది అని అందరికీ ఉండే మెయిన్ ప్రాబ్లం అయితే ఇదండి. అందరికీ ఇలా భుజాలు జారిపోతూ ఉంటాయి, గల్ల పెద్దగా అవుతుందా, అసలు ఏంటి అనేది అర్థం కాదు. బట్ ఈ డౌట్ అయితే అందరికి ఉంటుంది కదా. ఈ డౌట్ కోసం చిన్న సొల్యూషన్ నేను చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా మనం నెక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇలా కొందరు బ్రాడ్గా కావాలంటారు, బట్ భుజాలు మాత్రం జారకూడదు. దీనికోసం వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇక్కడ నుండి ఒక్కసారి చూడండి, పైన షోల్డర్ పార్ట్ ఇంతే, కాకపోతే ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకోండి. అంటే ఇక్కడ నుంచి మాత్రమే ఇలా ఎక్స్ట్రా వేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేయండి. ఎలానో నేను క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా ఇలా తీసుకోండి. దీన్ని ఇలా గల్ల బ్రాడ్గా కావాలంటారు, బట్ షోల్డర్ మాత్రం జారిపోవద్దక్క మాకు అని అడుగుతారు. ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయితే నేను ఏం కట్ చేయలేదు. చూడండి, ఇంత పార్ట్ మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎంత కట్ చేశాను. ఇప్పుడు ఈ గల్ల బ్రాడ్ చూడండి ఎంత బాగా వస్తుందో, ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా వస్తుంది మీకు గల్ల రౌండ్. చూసారు కదా, ఇది ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. షోల్డర్ పార్ట్ మాత్రం, పైన పార్ట్ మాత్రం మారలేదు, కింద మాత్రం ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా రౌండ్ గల్ల కావాలనుకున్న వాళ్ళకు ఇది మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా షోల్డర్. దీన్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను షోల్డర్ ఇంకా జారకుండా స్టిచ్చింగ్ పార్ట్స్ అయితే ఒక 2 ఉంటాయండి, చిన్న ట్రిక్స్. అవి కూడా మళ్ళీ నేను వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి కదా. దీనికోసం అయితే మనం ఇప్పుడు ఇది ఉంది కదా క్లాత్, ఈ కోర్ పట్టీ అయితే మీ ముందుకుంది, ఇదైతే నా ముందుకుంది కదా, దీన్ని ఇలా వేసుకోవాలి. టోటల్గా ఇలా వేసుకొని ఇలా నీట్గా అయితే
చేసేసుకోవాలి. అంటే ఇదిని మనం మీ ముందుకైతే నేను ఫోల్డింగ్ చేశాను ఇలా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్‌గా లెవెల్‌గా కట్ చేసుకోవాలి. ఇలా లెవెల్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా! నేను యాక్చువల్‌గా ఎల్బో కట్ చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్ కూడా కట్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మన దగ్గర ఒక్కొక్కసారి టేప్ ఉంటుంది, ఉండదు కదా! ఇది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇది నార్మల్ బ్లౌజ్ కదా! నార్మల్ బ్లౌజ్ కదా! నార్మల్ బ్లౌజ్ కోసం అయితే నేను ఎలా చెప్తున్నానో అలా చేయండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మనం ఫస్ట్ తీసేసుకుంటాము. ఒక 2 ఇంచులు. ఎందుకు అనంటే ఈ 2 ఏళ్ల మందం మాత్రం వదిలేయండి. ఎందుకంటే మనం పంపకం పట్టి చేసుకుంటాం కదా! దానికోసం ఇలా ఒక 2 ఏళ్ల మందం అయితే వదిలేయండి ఇలా. మీ దగ్గర టేప్ ఉంటే ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఒకవేళ టేప్ లేదంటే మాత్రం ఇలా 2 వేళ్ళతోని ఇక్కడ ఒక 1 ఇంచ్ చూడండి. కరెక్ట్‌గా మన 2 వేళ్ళు అనేవి 1 ఇంచును ఐడియా చేస్తాయి ఇవి. ఓకేనా? ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మన హ్యాండ్ అనేది టోటల్‌గా ఇక్కడ పైన కరెక్ట్‌గా ఉండేది ఇలా తీసేసుకోండి. అంటే ఇక్కడ ఇది మనం పంపకం పట్టీకి మలుస్తాము. ఇదేమో ఇలా ఉంటుంది. ఇక్కడ మన భుజం దగ్గర అనేది ఒక మార్క్ చేయండి. కటింగ్ దగ్గర ఒక మార్క్ చేయండి. ఇలా 2 మార్కులైతే చేసేసుకోవాలి. తర్వాత మనం ఇలా లాగి పట్టేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి. మళ్ళీ తర్వాత ఇంకొక మార్క్. ఈ 2 మార్క్స్ అనేది దేనికంటే మనకు పర్ఫెక్ట్‌గా రావడానికి ఒకటి, కటింగ్‌కి ఒకటి. మళ్ళీ తర్వాత దీన్ని ఇలా మార్కింగ్ అయితే చేసుకొని కరెక్ట్‌గా ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని ఒక 2 ఏళ్ల కిందికి అంటే ఇలా ఒక 1 ఇంచ్ కిందికి. 1 ఇంచ్ కిందికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్‌గా ఒక మార్క్ అయితే చేసుకొని కరెక్ట్‌గా పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్‌గా. అంటే మనం కటింగ్ ఇక్కడ ఇది మనకు లాస్ట్ పార్ట్ రావాలి. ఇదైతే మనకు కటింగ్ ఇలా చేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఇలా ఒక 1 ఇంచ్‌కి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి దీని కర్వ్‌ను ఇలా ఇలా కలిపేయండి. ఓకేనా? ఇలా కలిపేసుకోండి. మీకు ఇంకా ఈ చంక పార్ట్ కొందరికి అర్థం కాలేదని ఇదివరకు వీడియోలో పెట్టారు కదా! వాళ్ళకు కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఎలా ఉంది, ఎక్కడి వరకు ఉంది నేను చూపిస్తాను. ఇలా మన హ్యాండ్ లూజ్ అయితే ఇక్కడి వరకు ఉంది. చూసారు కదా! ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఒకవేళ టేప్ ఉంటే ఓకే. టేప్ లేకపోతే ఇలా. లేదు అంటే ఒక 2 ఏళ్ళు అయితే మన ఖర్చుకైతే వదిలేసుకోవాలి. ఇక్కడ ఒక 2 వేళ్ళు, ఇక్కడైతే ఒక 2 వేలు కరెక్ట్‌గా ఉంది. ఇక్కడికి వరకి 2 వేళ్ళ మందం ఇట్లా మనం ఖర్చుకైతే తీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది మనం పంపకం చేసుకోవాలి కదా! పంపకం పట్టికైతే మనం ఇలా ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. ఇలా ఎందుకు క్రాస్ చేశానంటే ఇలా మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్రాస్ అనేది స్ట్రెయిట్‌గా సరిపోతుంది. మీరు స్ట్రెయిట్ తీసుకున్నారనుకోండి ఇలా క్రాస్ ఎందుకు తీసుకోవాలక్క? ఇలానే స్ట్రెయిట్‌గా తీసుకోవచ్చు కదా! అంటే ఇలా స్ట్రెయిట్‌గా తీసుకుంటే అది ఇలా ఫోల్డ్ చేసేసరికి తక్కువైపోతుందండి. అందుకని మీరు ఇలానే క్రాస్‌గా తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! మనకు హ్యాండ్ అయితే ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు హ్యాండ్‌ని అయితే నీట్‌గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇక్కడ నుంచి అయితే మీరు హ్యాండ్‌ని ఇలా నెమ్మదిగా ఇలా కట్ చేసుకోండి. ఇలా మనకు హ్యాండ్ పార్ట్ అయితే వస్తుంది. ఇలా. ఇంతే కదండీ! మీరు కుట్టేటప్పుడు కూడా నేను మంచి మంచి ట్రిక్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక కచ్చిక పెట్టేయండి. అంటే ఒక డాట్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇప్పుడు చూసారా? ఇది నేను ఎందుకు పెట్టానో ఇలా మనం పంపకం చేసుకున్నాం అనుకోండి. ఇది అనేది ఈ క్రాస్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మనం ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా! ఇలా ఇది సరిపోతుంది. అందుకని ఇలా క్రాస్ అయితే మనం ఫోల్డింగ్ చేసుకున్నాము. కరెక్ట్ భుజం పైన మాత్రం ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి మన హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది నీట్‌గా. ఓకేనా? నేను నార్మల్ కటింగ్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఇప్పుడు ఇది ఉంది కదా! ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసుకొని సన్నగా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా ఉంటుందో అక్కడ ఇలా సన్నగా ఒక హాఫ్ ఇంచ్‌తోనైతే మనం ముందు పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర నుంచి కాదండి. ఇక్కడ నుంచి కాదు. ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే చిన్నగా హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ రాసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ రావాలి. ఇది బ్యాక్ సైడ్ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకోండి. అంటే మన ఆర్మ్ అనేది ఇలా వస్తుంది. సన్నగా ఇంతే చేసుకోండి. ఇంకా పెద్దగా అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మన పంపకం పట్టి ఇక్కడ ఇది మనకు చంక దగ్గర ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకోండి వీలైతే. మీకు ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది. ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్. ఇప్పుడైతే బ్యాక్ ఉన్న హ్యాండ్స్ అయితే ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. ఇదే కాకుండా మనం ఇప్పుడు తీసుకున్నది ఎలా వచ్చింది ఇలా అయితే మన బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం. ఇటైతే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో మీకు నేనైతే చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మిగతా క్లాత్‌ని ఇలా నెమ్మదిగా ఫోల్డ్ లేకుండా అయితే చూసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నామని చెప్పాను కదా! ఎంతమందికి ఒక డౌట్ అయితే రావచ్చు. అక్క ఈ ఆర్మ్ హోల్ ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు కట్ చేశారు అని.
అవునా? ఇది ఎందుకు అంటే ఇప్పుడు మనం వేసుకున్న బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఈ వెడక దిక్కు అయితే మన ఇక్కడ భుజం దగ్గర ఇలా వెడుతుంటుందండి. మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇది అనేది కొంచెం లోతుగా ఉంటుంది కదా. ఇక్కడ ఒక బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకున్నట్టయితే ఈ పార్ట్ అనేది కరెక్ట్గా లెవెలింగ్ కుదురుతుంది. లేదు అనంటే ఇలా ముడత ఇలా ఇలా బుగ్గలాగా వస్తుంది. ఇలా మనం ఇప్పుడు నేను లాగాను కదా, ఇలా బుగ్గ అయిపోతుంది. అందుకే ఇలా లాగకుండా ఉండడానికి మనం ఏం చేస్తామనంటే ఒక 1/2 కన్నా తక్కువ, ఒక 1/2 ఇంచు ఫ్రంట్ సైడ్లో, ఒక ఫ్రంట్ ఇంచు హ్యాండ్కి, ఒక 1/2 ఇంచ్ ఏమో ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలి. అది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే హ్యాండ్ బ్యాక్ కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉంది కదా మన క్లాత్ అనేది. దీన్ని డైరెక్ట్గా తీసి దీనికి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఎలా ఉంది ఇలానే స్ట్రైట్గా వేసుకోండి. ఎలా అంటే ఇలా ఇప్పుడు కరెక్ట్గా మనం ఇలా వేసుకోవాలి. మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. స్ట్రైట్గా కాకుండా మనం ఏంటంటే క్రాస్గా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే స్ట్రైట్ తీసుకోవాలి. అంటే గల్ల ఇటువైపు ఉండాలి స్ట్రైట్గా తీసుకునేటప్పుడు. కోర్ సైడ్ ఉంది కదా, ఈ కోర్ సైడ్ అయితే గల్ల ఉండాలి ఫ్రంట్ నెక్ పార్ట్. లేదు అంటే మనం క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే తీసుకోవాలి. లేదు అంటే మేము ఇటు సైడే తీసుకుంటాం అక్క అంటే ఎట్లా అయినా పర్లేదండి. మీరు తీసుకునేది క్రాస్ అంటే మనం ఇలా క్లాత్ ఇలా లాగినప్పుడు ఇలా క్రాస్గా సాగాలి. ఇలా స్ట్రైట్గా కాదు. స్ట్రైట్గా అంటే ఇలా, క్రాస్ అంటే ఇలా క్రాస్ తీసుకోవాలి. అలాంటప్పుడు మనం ఇలా కొంచెం క్రాస్గానైతే తీసుకోవాలి. ఇలా మనం పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందు పాటలు ఉంటాయి కదా, ఈ బెల్ట్ పార్ట్, దీనికోసం అయితే మన వెనుక భాగాన్ని అయితే ఇట్లా 2 వేళ్ళ మందం అయితే మడిచేసుకోవాలి. ఇలా మన 2 వేళ్ళు ఎంత ఉంటాయో ఇలా చూడండి. కరెక్ట్గా నా 2 వేళ్ళ వెడల్పు ఉంది. ఇది ఎందుకు ఈ వేళ్ళతో మెజర్ చెప్తున్నానంటే బేసిక్ నాలెడ్జ్ వాళ్ళ కోసం. ఇది టేప్ ఇంత, ఇది మార్క్ ఇంత, గల్ల మార్క్ ఇంత, ఈ చంక మార్క్ ఇంత, ఇలా అయితే మీకు కట్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుందండి. ఈజీ మెథడ్లో మీకైతే నేను చెప్తున్నాను. ఒక్కసారి మీరు చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు టోటల్గా మార్కింగ్ అయితే నేను చెప్తాను. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది టోటల్గా మార్క్ అయితే చేసేయండి. ఇది బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఆర్ముల్ దగ్గర కానీ ఇలా మనం ఇలా 2 వేళ్ళు అయితే మడుచుకున్నాం కదా, ఇలా 2 వేళ్ళ వెడల్పులో ఇలా చేయండి. ఇది ఫ్రంట్కు పైన ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఇలా మార్కింగ్ చేయండి. స్ట్రైట్గా మీకు మార్కింగ్ రావాలంటే ఇలా ఉంది కదా, ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇది అయితే స్ట్రైట్గా మార్కింగ్ అయితే వచ్చేసింది. గల్ల పార్ట్ అయితే మనకి ఇలా వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే మన ఫ్రంట్ గల్ల. ఇప్పుడు దీన్ని అయితే తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ అనేది ఇలా తయారైందండి. ఈ తయారైన దాన్ని ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ ఏమో ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కటింగ్లో వెళ్ళిపోతుంది, మనకు స్టిచ్చింగ్ రావాల్సింది ఇక్కడికి. ఇప్పుడు దీన్ని అయితే నేను ఎలా చేస్తున్నా అంటే ఇది ఆర్మోల్ పార్ట్ కదా, నేను ఇప్పుడు చెప్పాను కదా మనకు సంక అనేది ఇక్కడ కుచ్చులు రాకుండా ఉండడానికి. ఇప్పుడు నేను మీకు ఒక మెథడ్ అయితే చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రౌండ్ పార్ట్ దగ్గరికి వచ్చేసి మొత్తం కాదండి, ఇలా స్ట్రైట్గా ఉంది, ఇటు క్రాస్ ఉంది కాకుండా ఈ మధ్యలో ఉండే పార్ట్ ఒక్క 1/2 ఇంచ్, ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఆర్మోల్ కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, కరెక్ట్గా ఉక్సు పట్టి, ఈ ఉక్సు పట్టి కాజా పట్టి అంటారు కదా, ఈ కాజా పట్టి లోపల మధ్యలో ఇప్పుడు మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అయితే మనం ఎలా తీసుకోవాలైతే దీనికి భుజానికి మధ్యలో ఇలా, ఓకేనా. ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మధ్యలో డాట్ ఫ్రంట్ డాట్, ఈ మెయిన్ డాట్ అంటారు దీన్ని మరీ గట్టిగా లాగొద్దు, మరీ నెమ్మదిగా కాకుండా మనకు ఫ్రంట్ కొలత కోసం అయితే ఇలా తీసుకోవాలి. ఇలా ఓకేనా. ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్గా టోటల్గా అంతా సేమ్ వస్తుందండి. ఇలా తీసుకొని ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ. అలానే ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా, దీనికి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా తీసుకోవాలి, గల్ల ఎలా తీసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, కరెక్ట్గా మన భుజం ఇదండి, భుజానికి ఇలా. ఇప్పుడు ఇక్కడి వరకు మనం ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడి వరకు స్టిచ్చింగ్ వస్తుంది, ఇది ఎక్స్ట్రా. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మనకి ఇక్కడ మార్క్ అయితే ఎంత వేసుకున్నామో అక్కడి వరకు ఉండేలాగా ఒక చిన్నగా మార్క్ అయితే వేసుకుందాం. ఇలా చూడండి, కరెక్ట్
కరెక్ట్గా జాయింట్ అయింది. ఇది మన కటింగ్ వస్తుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ వరకు అయితే ఇలా వస్తుంది. ఓకేనా, మన కటింగ్ మార్క్ అయితే పెట్టేసుకున్నాం. తర్వాత స్టిచ్చింగ్ మార్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి 4 ఉక్సుల పాయింట్ వరకు 1 2 3 4 ఉక్సుల వరకు మనమైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఎందుకంటే మన బెల్ట్ భాగాన్ని మనం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకు వచ్చిన పార్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి. ఇలా ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఇలా ఇదైతే మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. 4 ఉక్సుల వరకు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కొందరికి ఇది చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఒకవేళ కస్టమర్ రిఫరెన్స్ని బట్టి మనమైతే కొందరు పెద్ద కావాలంటారు కదా, దాన్ని బట్టి 4.5 వేసుకోవాలి. లేదు అని అంటే చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి కొంచెం 4.5 అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేద్దాం. దీన్ని ఇప్పుడు నేను టోటల్గా కట్ చేస్తాను, మీరు చూడండి నీట్గా. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఫస్ట్ క్లియర్గా కట్ చేస్తాను, తర్వాత హాఫ్ ఇంచ్ డౌన్లో అయితే కట్ చేస్తాను. ఇలా టోటల్గా ఇలా అయితే కట్ చేసుకోండి. ఈ కటింగ్ అనేది మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు అండి. ఎటువంటి టేపు కొలతలు అవసరం లేదు. 2 ఇంచులు వదిలేసుకొని ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా మనకు ఫ్రంట్ భాగం అయితే రెడీ అయిపోయింది. ఇలా చూడండి టోటల్గా ఇలా. ఇప్పుడు మన ఆర్మోల్ మాత్రం ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్తోని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఓకేనా. ఇక్కడ మనకైతే ఆర్మోల్ వచ్చేసింది. ఇలా ఉన్న వాటికి బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ డాట్ ఇలా మనం ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇలా అయితే మన ఫ్రంట్ భాగం అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్ పార్ట్. ఇంకా బెల్ట్ అనేది మనం ఈ మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా, ఇలా పట్టి ఇప్పుడు బెల్ట్ భాగం అనేది మనం ఎలానో చూసుకుందాం. ఇది బెల్ట్ భాగం అండి. దీని లోపల లైనింగ్ క్లాత్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకు. ఇక్కడ ఎన్ని వరకు ఉంది అలా ఇలా మార్క్ వేసుకోవాలి. ఇలా ఒక 2 ఇంచెస్ వరకు, ఇలా ఒక 2 ఇంచెస్ వరకు. ఇది ఇంతవరకు అయితే మనకు వచ్చేసింది. ఒక 2 ఇంచుల వరకు అయితే ఒక 2000 మందం అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇది ఎంత వెడల్పు ఉందో మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇది నుంచి క్రాస్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా అయితే మీరు మార్క్ చేసేసుకోండి. చూసారు కదా, ఇవి 2 పీసెస్ అయితే రెడీ అవుతాయి. ఇలా లైనింగ్ క్లాత్ వేసుకొని దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవడం ఎలా అనేది నేనైతే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి వరకు అయితే మన బెల్ట్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గల్లా పీసెస్ ఉంటాయి కదా, పైపింగ్ ఉండదు కదా, దీనికి పంపకం పట్టి ఉంటుంది కదా, దీన్ని అయితే ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం నెక్ కట్ చేసాం కదా, ఆ నెక్ పార్ట్లో ఈ రౌండ్ పార్ట్ ఉంది కదా, ఇది ఉంది కదా, ఇందులో ఒకటి కాజా పట్టీకి, ఒకటి ఉక్సు పట్టీకి. అంటే ఒకటి కొంచెం పెద్దగా కట్ చేయండి, ఒకటి కొంచెం చిన్నగా కట్ చేయండి. ఇది కాజా పట్టీకి సరిపోతుంది, ఇది ఉక్సు పట్టీకి సరిపోతుంది. ఇలా 2 పీసెస్ అయితే కట్ చేయండి. ఇది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు నెక్కి అయితే మనం పంపకం పట్టి వేస్తాం కదా, దాన్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేయొద్దండి, క్రాస్లోనే ఉండాలి. ఇప్పుడు ఇలా మనకు పార్ట్ అయితే మిగిలింది కదా, దీన్ని మనం ఈవెన్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా. ఇది ఇప్పుడు చూడండి క్రాస్గా సరిపోతుంది. ఎంత క్రాస్గా వస్తుందంటే మీకు గల్ల పట్టి అనేది ఈజీగా, ఇప్పుడు చూడండి క్రాస్ అనేది మీకు కనబడుతుంది కదా, దీన్ని ఒక 4 పీసెస్గా మీరు కట్ చేసుకోండి. ఇలా ఇవి అనేది మన నెక్ పార్ట్లకి సరిపోతాయి. ఇవి సరిపోతున్నాయండి, ఇవి సరిపోతాయి మన బ్లౌజ్కి. మిగిలిన క్లాత్ అనేది మనకు వేస్ట్ క్లాత్ అండి. ఇది వీలైతే ఎక్కడైనా అతుకులు ఉంటాయి, లేదు అని అంటే మన బెల్ట్కి సరిపోకపోతే అవన్నీ వేసుకోవడానికి ఇది చూసారు కదా. ఇప్పుడు నేను బ్లౌజ్ ఎంత సింపుల్గా కట్ చేశానో చూసారు కదా. ఇది నార్మల్ బ్లౌజ్ అంటే వితౌట్ లైనింగ్ కాకుండా సాదా బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు అండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో నేను ఈరోజు అయితే కామెంట్స్కి అయితే ఆన్సర్ ఒకసారి ఇస్తాను, ఒకసారి చూ. ఇప్పుడు మన మెసేజ్కి అయితే రిప్లైస్ అండి. అందరు అడుగుతున్నారు కదా, బ్లౌజ్ వీడియోస్ పెట్టట్లేదు, కటింగ్ వీడియోస్ కావాలి అని. అసలు చాలా టైం ఉండట్లేదండి, అసలు చాలా అంటే చాలా బిజీ, పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకనే వీడియో పెట్టట్లేదు, ఏమనుకోవద్దు, సారీ. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఒక అమ్మాయి
నేను ఒక మెసేజ్ చేశాను కదా ఈ వీడియోస్ చేసేటప్పుడు, మీరు బ్లౌజెస్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి నాకైతే వాట్సాప్ నెంబర్కి మీరు కుట్టిన బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టండి అని తో సహా ఐడితో సహా మెన్షన్ చేస్తాను. ఆ అమ్మాయి బ్లౌజ్ కుట్టి మరీ నాకు ఫోన్ చేసి నాకు పెట్టిందండి. మీకు అది చూపిస్తాను. అసలు ఎంత హ్యాపీ అంటే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా అండి. ఎందుకంటే నా వల్ల ఒక అమ్మాయి ఇలా బ్లౌజ్ నేర్చుకొని స్టిచ్చింగ్ చేసింది అంటే మీకు చూపిస్తాను. ఒకటే నిమిషం. ఇదండి నెంబర్. యాక్చువల్గా ఈ అమ్మాయి పేరు కాజాబీ. కాజాబీ అండి, ముస్లిం అమ్మాయి. ఒకసారి చూడండి. ఈ ఫుల్ బ్లౌజ్ అయితే నాకు మెసేజ్ చేసింది. ఈ అమ్మాయి నెంబర్ ఇదండి. అసలు కాజాబీ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఈ అమ్మాయి బ్లౌజ్ కుట్టిన తర్వాత నా నెంబర్కి కాల్ చేసి, అక్క మీరు మెసేజ్ పెట్టమన్నారు కదా, ఏ నెంబర్కి నేను కుట్టిన బ్లౌజ్ మెసేజ్ చేయాలి అని అడిగారు కదా, 9949666313. మీరు కట్ చేసిన పార్ట్స్ కానీ స్టిచ్చింగ్ చేసిన లంగాలు కానీ బ్లౌజెస్ కానీ ఒక్కసారి నా నెంబర్కి పెట్టండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంటే, నా వల్ల ఈ అమ్మాయి బ్లౌజెస్ నేర్చుకుందండి. ఇంతమందిలో ఒక్క అమ్మాయి అయితే నేర్చుకుంది. ఇవాళ నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ ఒక్క అమ్మాయిని తీర్చిదిద్దాను కదా, సరిపోతుంది అనిపించింది నాకు. యాక్చువల్గా కాజాబీ గారికి నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపిస్తాను. ఎందుకు అంటే నేను పోస్ట్ చేసిన వీడియోలో ఫస్ట్ ఉమెన్ అండి, ఫస్ట్ పర్సన్ నాకు స్టిచ్చింగ్ చేసేసి, అక్క నేను కుట్టాను బ్లౌజ్, నాకు చాలా బాగా వచ్చింది అక్క, చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క అని కాల్ చేసి, నేను లిఫ్ట్ చేయకపోయినా సరే 10 సార్లు కాల్ చేసి నాకైతే ఈ మెసేజ్ అయితే తను చేసిందండి. కాజాబీ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నేర్చుకున్నందుకు. ఇంకా మీకోసం, మీలాంటి వాళ్ళ కోసం అయితే నేను వీడియోస్ అయితే ఆపనండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి అయితే మెసేజ్ చేయండి. ఇలా మీరు పెట్టారనుకోండి, నాకైతే ఛార్జింగ్ లాగా నా బ్రెయిన్కి అయితే అసలు ఇది తను ఫోన్ చేసినప్పటి నుంచి నాకు ఒక రకమైన ఫీల్ అయితే వచ్చిందండి మనసులోకి. ఓకేనా అండి? ఇలా అయితే మన వీడియోస్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇందులో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా డౌట్ వచ్చినా, మీకు ఏదైనా కటింగ్ రాకపోయినా నాకైతే మెసేజ్ చేయండి. నేను నా పర్సనల్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను. ఓన్లీ డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. నార్మల్ మెసేజ్లు మాత్రం చేయొద్దు, నార్మల్ కాల్స్ మాత్రం చేయొద్దు, నేను లిఫ్ట్ చేయను, ముందే చెప్తున్నాను. ఇది మన లేడీస్ కోసం మాత్రమే. ఓకే అండి? మన క్లాస్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్.